నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఒక ఆడియో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది టాలీవుడ్లోని ఎన్టీఆర్ నటించినటువంటి అరవింద సమేత అనేటువంటి మూవీలోది ఆ సీను. సరే, ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి బి గ్రేడ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఒక చోట మూకుమ్మడిగా చేరి రప్పా రప్పా అనేటువంటి డైలాగులు వాళ్ళు కూడా అందుకున్నారు. సరే, ఆ వీడియో చేసే ముందు నేను ఒక ఆడియో వినిపిస్తాను కదా, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇది ఎన్టీఆర్ గారు నటించినటువంటి అరవింద సమేతలో మూవీ. ఒక సీన్లో విలన్తో ఆయన అప్పుడు దాకా వాళ్ళిద్దరి మధ్య వర్గాల్లో గొడవలు ఉండి ఒరే ఈ గొడవలు వద్దురా స్వామి అని చెప్పి ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎక్కడికో పోయి ఆడ బతుకుతా వస్తాడనమాట. అయినా కూడా కక్షి కార్పణ్యాలు ఉన్నటువంటి ఒక వర్గం ఆయన వెతుకులాడుకుంటా పరుగులు తీసుకుంటా వచ్చి ఎన్టీఆర్ గారి వరకు దరిచేస్తారు. అయితే ఎన్టీఆర్ గారి స్టైల్లో ఆ సినిమాలో దమ్కి ఇచ్చి చంపడం ఒకటి తక్కువ, ఆడ కూర్చొని పెట్టి ఈ కథ చెప్తాడనమాట. ఒక ఊర్లో ఒక రైతు అతని సతీమణి కనీసం కూలోలు పెట్టుకునేటువంటి అవకాశం లేక, చేతుల్లో డబ్బులు లేక, తినడానికి కూడా బరువయ్యేటువంటి ఆక్రమంలో వాళ్ళే పోయి ఇద్దరు కూడా అంటే కూలి పనులు పెట్టుకోలేక వాళ్ళే పనులు చేసుకుంటా ఏదో పంట పొలాలని రక్షించుకుంటా కొద్దిమేర డబ్బులు సంపాదించాడు అని చెప్పి సీన్ వివరించడం మొదలుపెట్టాడనమాట జూనియర్ ఎన్టీఆర్. అక్కడ దీంట్లో ఇంకా ఆ సీన్లో ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి. అక్కడ అమ్మ నానేమో వాళ్ళు పనులు లేకపోతారు, అక్కడ ఇంట్లో అన్న చెల్లెలు ఉన్నారు, అంటే వాళ్ళ బిడ్డలు ఉంటే ఒకరు వచ్చి వేరే వాళ్ళని చూసుకోవాలన్నమాట, బాగోగులు. అంటే కనీసం వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి కూడా తల్లిదండ్రులు దగ్గర లేరు ఆ సమయంలో. ఇంకా ఈ సీన్లో అసలు సిసలైన లాజిక్ ఇప్పుడు మొదలవుతుంది అనమాట. ఇది ఫస్ట్ లాజిక్. అంటే ఆ పిల్లోడిని ఎత్తుకొని ఆ పాప ఏడుచున్నాడని చెప్పి ఎండకోపాడు తిరిగిందేమో, పిల్లోడు సమస్యలు పడిపోయినాడు. సరే, ఏదేమైనా కూడా తల్లిదండ్రులు తిరుక్కొని వచ్చి ఆ పిల్లోడిని ఎత్తుకొని పోయి హాస్పిటల్కి తీసుకొని పోయే టైంకి ఆ ఊరికి బస్సులు లేవు, ఏమీ లేవు, ఆ పిల్లోడు ప్రాణాలతో మనకు దక్కలేదు అనేది అక్కడ ఉన్నటువంటి హీరో పాత్రధారి తొలి విషయంలో చెప్పినాడు. ఇంక రెండో విషయం చెప్తాడనమాట. కరెంటు నీళ్లు దండిగా ఉన్నాయి, పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకొని పొలం పనులకు పోయినాడు. సేమ్ అదే సీన్ని ఈ రైతుల యొక్క పరిస్థితులు వేరే విధంగా ఉంటే ఎట్లుంటుందని చెప్పి హీరో పాత్రధారి వివరిస్తున్నాడు అనమాట. అక్కడ బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి, పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు, పాప బడికి పోయి అమ్మ నవ్వింది. ఇప్పుడు నేను చూపించినటువంటి రెండు సిచ్యువేషన్లో, తొలి సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు సహజంగా గతంలో 2004కి మునుపు అడప ఇప్పటి కాలంలో కూడా మొన్న ఆ పులివెందుల పరిసరాల్లో ఆ సీని చెట్లు నరికేశారంట. అంటే చాలా చోట్ల ఎక్కడైతే వర్గ వైషమ్యాలు ఉంటాయో అక్కడ బస్సులు తిరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ నేను సినిమా గురించి చెప్పినా కాబట్టి, పరిటాల రవి గారి తండ్రి అయినటువంటి పరిటాల శ్రీరాములయ్య గారిది 1, 2, 3 సినిమాల్లో ఆయన ఏ విధంగా మరణించాడనేది చూపించారనమాట. ఆ ఊర్లో ఏదైతే వర్గ వైషమ్యాలు ఉన్నటువంటి ఊర్లో ఆడ బస్సులు నడపాలన్నా కూడా బస్సు డ్రైవర్లు కూడా భయపడేటువంటి కాలం చూశారు రాయలసీమ జిల్లాలో అనేక చోట్ల. ఎందుకంటే ఆ బస్సుని బాంబులు పెట్టి కూడా లేపేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉన్నప్పుడు కనీసం ఆ బస్సులు కూడా రానప్పుడు బిడ్డ ప్రాణాలు రక్షించుకోలేకపోయినాం. అదే అటువంటి పరిస్థితి కాకుండా వేరే విధంగా ఉంటే తల్లిదండ్రులు ఆడిపోయి కష్టపడినారు, వాళ్ళకి వచ్చినటువంటి అంతో ఇంతో డబ్బుతో ఆ ఊళ్ళో గట్టా బస్సులు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లల్ని తీసుకొని పోయి ఆడ హాస్పిటల్లో జాయిన్ చేయించి సెలైన్ ఎక్కించి సూదులు వేపించి ఇంటికి తీసుకొని వచ్చి తర్వాత రోజు స్కూల్కి పంపించాము. ఆ పిల్లల పరిస్థితి బాగున్నది, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇది ఓవరాల్ లాజిక్. ఇప్పుడు వీళ్ళ వయసు నేను ఒకసారి వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వీళ్ళ వయసు పట్టుమని 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండవు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ట్రెండ్ అవుతా ఉన్నటువంటి టాపిక్ ఏంద్రా ఉండదంటే తల ఉండదు, తోక ఉండదు అనమాట. ప్రతి ఓడు రప్ప అని అండం మొదలు పెడతా వస్తున్నాడు ఈ మధ్య. దాన్ని చూసి ఏం ఇన్స్పిరేషన్ ఏమో, అర్ధరాత్రి 12 గంటలకేమో వీళ్ళకి ఏం పని, 15 ఏళ్ళు 16 ఏళ్ళు కూడా ఉండవు ఈ పిల్లలకి. వీళ్ళు రోడ్లపై పోయి మందు తాగేసి వాళ్ళు చూడండి ఆ కేక్ కట్ చేస్తా రప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళుగా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే, ఎస్ మాట్లాడని ఒకవేళ కోపాలు ఏదైనా ఉండొచ్చు ఎవరికైనా సరే పరిస్థితులు ప్రభావాలు బట్టి, కానీ రప్ప అనేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అసలే లేనంటే లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో వాటి విషయాల కన్నా తొవ్వి లోడి మాట్లాడితే 100 నిమిషాలు మాట్లాడచ్చు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కాబట్టి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ట్రెండ్ అయిందో దాన్నే
తెలంగాణ వరకు తీసుకెళ్ళినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చేటువంటి ఆ సమయంలో ఆ రోడ్డు పొడవునా రపరప ఫ్లెక్సీలు. ఈ రోజుకి తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నినాదం ఇచ్చారో రపరప అనేటువంటిది ఆ డైలాగు, దాని భుజాలపైన వేసుకొని అదేదో బ్రాండ్ ఐటమ్ వల్ల మోసుకొని. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితులను పక్కన పెట్టి చూస్తే దానివల్ల చెడిపోతుంది ఎవరు? ఇక్కడ కనీసం ఏ 9వ తరగతి 10వ తరగతి ఉన్నటువంటి ఈ పిల్లల పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రేపో మాపో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు దక్కక వీళ్ళేమవుతారు? మొన్న మధ్య తెనాలిలో ఎక్కడైతే గంజాయి స్మగ్లర్లో ఆ గంజాయి మత్తులో పోయి కానిస్టేబుల్ కొట్టారో పరిస్థితులు ఆ విధంగా దాపరిస్తాయి. వీళ్ళు ఏ రకాన సమాజానికి పనికి రాకుండా ఇతరుల జీవితాల్లో తొంగి చూసి ఇతర జీవితాలతో చెలగాటం ఆడే విధంగా వీళ్ళు తయారయ్యి రౌడీ షీటర్లాగా తయారవుతారు. మొక్క యొంగునది మానే ఒంగునని సహజంగా మనం వినేటువంటి సామెత. ఇట్లాంటప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని దండించి సక్రమంగా బళ్ళుకు పంపించితే బాగుంటుంది. ఆ విధంగా కాకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళ బ్యాచ్ అడపాడప పెరుగుతా పోతుంది. నెమ్మదిగా ఏమవుతుందంటే సాక్షి బ్యానర్ ఐటమ్గా అక్రమ అరెస్టులు అని రాసుకునే దానికి ఉపయోగపడుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి కానీ వీళ్ళకి కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ సోదరిమణులు కానీ ఏ విధంగా ఉపయోగపడంటే ఉపయోగపడదు. అసలు ఏం జరిగిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తలకాయ నరికినట్లు రప్ప 2029లో రప్ప నరకం. యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్లో అదే పనిగా ఆయన పెట్టుకున్నటువంటి పేరు విలేకరు దగ్గర ఏ విధంగా అయితే చెప్పించుకున్నాడో ఏందది డైలాగ్ ఇంకొకసారి నాకు వినపడలా బాగా గట్టిగా చెప్పు అని మళ్ళీ ఆయన ఒకటి చెప్పడం రప్ప అంటాడు, పక్కన ఆయన మళ్ళీ రప్ప అని ఇంకొక రప్ప అందిస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు కలిపి రపా అంటాడనమాట. ఒక సినిమాటిక్ స్టైల్లో ఒక ఓవర్ యాక్షన్ మోడ్లో చేసినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎట్టయితే గంగమ్మ జాతరలో అసలు ముందక్షరానికి తర్వాత అక్షరానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ పక్కన పెడితే చూసి చదవలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ మీడియా సమావేశాల్లో అనేక సార్లు చూసాం. అందుకేనేమో ఆ రోజున గంగమ్మ జాతరలోని సక్రమంగా చదవాల్సినటువంటి ఆ పదాన్ని కూడా గంగమ్మ జాతరలో కావాలని వికటాటహాసంతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటా వీళ్ళు చూడండి, ఈ పిల్లలు ఏది ఏమైనా అక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అయితే వేయచ్చు. వీళ్ళ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ కానీ భరోసా కానీ ఇవ్వగలుగుతారంటే గుడ్డు సున్నా నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన చేసేటప్పుడు ఆయన కోసం ఆయన చూద్దామని చెప్పి తప్పించిపోయి అక్కడ పోయినటువంటి ఎవరైతే దళితుడు ఉన్నాడో సింగయ్య, ఆయన చనిపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సహజ శైలి ఏంది, ఆడిపోయి రాజకీయం చేద్దాం, ఆడిపోయి పరామర్శ చేద్దాం అని చెప్పి అక్కడ పోయి వస్తాడనమాట. జగన్మోహన్ రెడ్డి గారు వల్లే చచ్చిపోయినాడు కాబట్టి వాళ్ళని పిలిచి 10 లక్షలు ఇస్తామని చెప్పి ఈ రోజుకు 3 లక్షలు 3.5 లక్షల్లో ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే మాత్రం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ వాళ్ళ బాబాయినే ఏ విధంగా చేశాడో ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా కావచ్చు కోర్టు పరిధిలో అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకే గ్యారంటీ లేనప్పుడు ఈ పిల్లల గురించి కాదు కదా, వాళ్ళ భవిష్యత్తుకి ఏ మాత్రం గ్యారంటీ లేదు, శూన్యము. ఏదేమైనా కూడా వైసీపీ కార్యకర్తలు మీరు ఏ ఊరికైనా ఓట్లు వేసుకోండి, మంచి ప్రభుత్వమా ఇంకొకటే, మంచి పార్టీలా ఇంకొకటే అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచన చేసి విచక్షణతో ముందుకెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఈ గ్యాప్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఈ విధంగా రోడ్లపైన అర్ధరాత్రి 12 గంటలకి 11:30 గంటలకి తాగి హ్యాపీ బర్త్డే చేసుకునేటువంటి క్రమంలో రప అని చెప్పి ఆ టైంలో దారిని పోయేటువంటి ఏ 10 మంది జోలోగా వీళ్ళు కనపోతే ఆటోమేటిక్గా అక్కడ దొమ్మి అవుతుంది. ఆడు ఎవరు గాయాలవుతాయి ఏమవుతాయో చెప్పలేము. మళ్ళీ ఏమంటారు ప్రభుత్వ వైఫల్యం అని రాస్తారు. ఇటువంటి పరిస్థితులన్నీ బేరీ చేసుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలండి.